ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బహిష్కరణ సంచలన నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇకపై ఆ ఛానల్ చర్చల్లో పాల్గొనొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు. ఆ ఛానల్ పత్రికల ప్రతినిధులకు తెలంగాణ భవన్లోకి కానీ జిల్లా పార్టీ కార్యాలయంలోకి నో ఎంట్రీ. తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ రవీందర్ రావును ఛానల్ డిబేట్ కు పిలిచి అవమానించిన ఏబిఎన్ తక్కనపల్లి గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటూ అవమానించిన యాంకర్ వెంకటకృష్ణ రవీందర్ రావుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్. తక్షణమే ఆ ఛానల్ బ్యాన్ చేయాలని తెలంగాణ వాదుల ఒత్తిడి. గతంలోనూ తెలంగాణ ప్రభుత్వమే టీఆర్ఎస్ టార్గెట్ గా కల్పిత వార్తలని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. తమ పార్టీ ఎమ్మెల్యే తక్కలపల్లి రవీందర్ రావును ఛానల్లో జరిగిన లైవ్ డిబేట్ కార్యక్రమానికి అతిథిగా పిలిచి చర్చ సమయంలో అవమానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యమ నేతను అవమానించిన తీరుపై పెళ్లిబిగిన ప్రజాగ్రహానికి ఛానల్ బ్యాన్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుని ఇకపై ఛానల్ డిబేట్లలో వెళ్ళొద్దని ప్రతినిధులకు పార్టీ కార్యాలయాలకు అనుమతించొద్దని పార్టీ నేతలకు కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. రాధాకృష్ణ జర్నలిస్ట్ ఎప్పుడయ్యాడు ఓ తెలంగాణ వాది అభిప్రాయం. రాధాకృష్ణ ఇంటికి మల్లు రవి గంట నరసింహ అంటున్నారు. ఇవన్నీ కూడా రెండో పేపర్లు ఉన్నాయి, దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటిదాకా కూడా తెలంగాణ రాష్ట్రం మీద విషయం చిమ్ముతూనే ఉన్నది. ఎవరు? ఆర్కే రాధాకృష్ణ చిమ్ముతూనే ఉన్న విషయం. ఏ విధంగా చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ రాకుండా ఎన్నో కథలు ఎన్ని ఆర్టికల్ రాసే తెలంగాణ వస్తే ఆగమైపోతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటేనే తెలంగాణకు లాభం ఉంటుంది, ఒకవేళ సపరేట్ తెలంగాణ ప్రజలు చాలా నిర్భీమైన స్థితిలో బతకగాల్సి వస్తుంది, ఇక్కడ కరెంట్ ఉండదు, నీళ్లు ఉండయి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎత్తు బతుకుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటా అని చెప్పేసి సోయిలైన మాటలతోటి సొల్లు మాటలతోటి అబద్ధాల చరిత్ర కంప్లీట్ గా లేని చరిత్రను తయారు చేసి ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది కదా, ఏబిఎన్ ఛానల్ ఉంది అని చెప్పి దాంట్లో రాసుడు చూపించుడు చేసి అయినా కూడా అప్పుడే తెలంగాణ ప్రజలు కూడా ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు నమ్మరే, ఈ పేపర్ని ఇప్పటికి కూడా నమ్మరు. కలం చేతులు ఉంది కదా అని రాసే ప్రయత్నం చేసిండు ఏబిఎన్ రాధాకృష్ణ. ఇవాళ అదే కథతో ఏమైంది, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు ప్రమాణ స్వీకారాలు జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారు కదా, గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ ప్రమాణ స్వీకారాలను కూడా అవమానిస్తూ తెలంగాణ పార్టీకి తెలంగాణలో సంబంధించిన ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా చేత కాదు వీళ్ళకి అని చెప్పేసి అప్పట్లో ఒక పెద్ద ఆర్టికల్ రాసి ఏబిఎన్ ఛానల్లో కూడా చాలా ఘోరంగా చూపించినప్పుడు మన తెలంగాణ రాష్ట్ర కొత్త ఎమ్మెల్యేల గురించి కూడా ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ. అంటే అప్పటి నుంచి విషయం జిమ్ముకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ నాకు శాంతం అయితే లేదు. ఇప్పుడు ఈయన అదృష్టం ఏంటంటే ఇక్కడ వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమైక్య పాలన ముఖ్యమంత్రి కాబట్టి అవా నడుస్తుంది. ఇంకా అదేవిధంగా ఇది మాట ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం చేసిందంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ని ఛానల్ని ఆంధ్రజ్యోతి పేపర్ని బ్యాన్ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ మీటింగ్లకు కావచ్చు, జిల్లా మీటింగ్లకు కావచ్చు, తెలంగాణ భవన్కి కావచ్చు, ఏమంటారు వాళ్ళకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు మీటింగ్లకు ప్రెస్ మీట్లకు అని చెప్పేసి ఒక నిర్ణయం గట్టిగా తీసుకుందంట. అదేవిధంగా ఆ ఛానల్కి సంబంధించిన డిబేట్లకు కూడా ఎవరు కూడా ఏ బీఆర్ఎస్ నాయకుడు పోవద్దని చెప్పి గట్టి నిర్ణయం. ఇంత గట్టి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ తీసుకోవడానికి కారణం ఏంటంటే నిన్న ఒక డెబిట్లా తక్కెలపల్లి రవీందర్ని పిలిచిన డెబిట్కి మామూలుగా ఛానళ్లలో డెబిట్స్ అయితే కదా, డెబిట్లకు పిలిచారు. పిలిచినప్పుడు ఏం చేయాలి, కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను ఇక ఇతర సంబంధించిన నాయకులను కూర్చోబెట్టి చర్చ పెడతారు, ఏదైనా టాపిక్ తీసుకొచ్చి చర్చ పెడతారు. ఆ చర్చలో హాట్ టాపిక్ వచ్చే వరకల్లా వెంకటకృష్ణ అనే ఒక మోతబారి జర్నలిస్ట్, వెంకటకృష్ణ అనే వెంకటకృష్ణ అనే ఒక మోతబారి జర్నలిస్టు, ఆ మోతబారి జర్నలిస్టు కూడా తెలంగాణ మీద మస్తు అక్కస్. అసలు మీరు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తక్కనపల్లి రవీందర్ ఎందుకు పిలిచారు? డిబేట్ అన్నప్పుడు అందరికీ సమానంగానే ఇవ్వాలి కదా అక్కడ. సరే పిలిచిర్రు, బరాబర్ చర్చ బరాబర్ మాట్లాడతారు, దాని తప్పేముంది. దానికి తక్కనపల్లి రవీందర్ గారిని ఈ వెంకటకృష్ణ ఏమని మాట్లాడినాడో తెలుసా, గెట్ అవుట్ మై స్టూడియో అని చెప్పేసి మాట్లాడారు. ఎవడినా
అట్లా మాట్లాడతాడు. ఇదేనా మీరు ఇచ్చే మర్యాద? తెలంగాణ రాష్ట్ర పార్టీ లీడర్లకు మీరు ఇచ్చే మర్యాద ఇదేనా? అంటే రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించిందేమో ఒకటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అంటే బీఆర్ఎస్ నాయకులు అంటే ఒకరికి సపోర్ట్ చేస్తారా మీరు? అరే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ స్టూడియోకి ఆయన మీరు చెప్తేనే వచ్చింది కదా డిబేట్కి, మీకు చెప్పకుండా వచ్చి కూర్చుంటా డిబేట్కి. అట్లేనా వెంకటకృష్ణ గారు? ఒక జర్నలిజం చదివి ఇంతవరకు కూడా జర్నలిజంలో ఉండి ఒక మంచి పేరు తెచ్చుకోరు కదా మీరు మార్కెట్లో. మరి ఇదేంటి తెలంగాణ అంత అక్కసెందుకు మీకు? అరే తక్కెనపల్లి రవీందర్ అంటే కూడా ఒక మంచి మాస్ లీడర్ కదా ఆయన, ఒక మంచి మాస్ లీడర్, ఉద్యమ నేత ఉన్న చరిత్ర ఆయన, ఉద్యమ చరిత్ర ఉన్న నేత ఆయన. అటువంటి నేతలు మీరు ఎందుకు పిలవాలా డిబేట్లకి? పిలిచిన తర్వాత ఎందుకు అవమానించి గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని చెప్పేసి ఎందుకు మాట్లాడాలి? అంత అహంకారమా మీకు? తెలంగాణ వాళ్ళంటే అంత చిన్న చూపా మీకు? ఎన్ని రోజులు నడిపిద్దాం అనుకుంటారు వెంకటకృష్ణ గారు మీరు? ఇది మీకు చేత కానప్పుడు పిలవద్దు. డిబేట్ పెట్టే దమ్ముంటే పిలవాలా, డిబేట్లు కొనసాగించే కెపాసిటీ ఉంటే పిలవాలా లీడర్లను. బరాబర్ ఒక పార్టీ మీద ఒకరు కామన్ గా మాట్లాడుకుంటారు, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షం ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తుంది. అధికార పార్టీ కూడా ప్రతిపక్షం మీద ఎన్నో చూపిస్తున్న కామన్ టాపిక్లు అవన్నీ కాకుండా మీరోడు రమ్మన్నది ఎందుకు, పొమ్మన్నది ఎందుకు? అది కూడా గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని చెప్పేసి అంత అవసరమా? అందుకే దానికి ఖచ్చితంగా ఏబిఎన్ ఛానలే కావచ్చు, వెంకటకృష్ణ గారే కావచ్చు, తక్కెనపల్లి రవీందర్ గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా ఏబిఎన్ అండ్ ఆంధ్రజ్యోతి మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, పేపర్లు కావచ్చు, వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి అవాయిడ్ చేసింది. ఇది పరిస్థితి, ఇట్లుంది. సృజన్ రెడ్డి కోసమే డైవర్షన్ డ్రామా, బొగ్గు స్కామ్ కింగ్ పిన్ రేవంత్ బామ్మర్దే, డిప్యూటీ సీఎం వాస్తవాలు దాస్తున్నారు. సింగరేణిలో చాలా స్కాములు జరిగాయి, నేను 2 మాత్రమే బయట పెట్టాను. ఆ అన్ని కుంభకోణాలు వెనుకున్న సృజన్ రెడ్డి ఫోటోలు, వీడియోలు అన్ని ఆధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు వాటిని బయట పెడతాం. బట్టి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్, బొగ్గు స్కామ్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సైట్ సర్టిఫికేట్ పై